ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. ఏదైతే ప్రస్తుతం సోషల్ మీడియా చాలా ఉధృతంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సోషల్ మీడియాని పరిమితులు విధించే విధంగా 13 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా సోషల్ మీడియా బ్యాన్ చేయాలని చెప్పేసి దాన్ని నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మనం చూస్తున్నాం సోషల్ మీడియా అసలుకి ఏ రంగం వాళ్ళు చూసుకున్నా కూడా వయసుతో సంబంధం లేకుండా విపరీతంగా సోషల్ మీడియా వాడుతున్నారు. రాజకీయాలకు సంబంధించి కానీ ఏ అంశమైనా కూడా. అయితే ఇప్పుడు ఆ సోషల్ మీడియాకి కొద్దిమేర అడ్డుకట్ట వేయాలి, ఏదో విధంగా పరిమితులు విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించి 13 సంవత్సరాలలోపు ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా బ్యాన్ చేయాలని చెప్పేసి 90 రోజుల్లోపు దీన్ని అమలు చేయాలని కూడా భావిస్తుంటే అర్థమవుతుంది. మొత్తానికి ఈ నిర్ణయం సరైందంటారా కాదంటారా? దీని ఫలితం ఏ విధంగా ఉండబోతుందంటారు? సోషల్ మీడియా అనేది ఎవరికి అవసరమైన విధంగా వాడుకుంటే వాళ్ళకి అంత ఉపయోగం ఉంటుంది. అట్లా ఎట్ ద సేమ్ టైం దానివల్ల వాడుకునే విధంగా వాడుకాకపోతే అడిక్ట్ అయితే తీవ్రమైన నష్టాలు జరుగుతున్నాయి. అది వ్యక్తులకి, కుటుంబాలకి, వ్యవస్థలకి, సమాజానికి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం ఎంతవరకు ఉంది మనుషుల మీద అంటే అది మనిషిలో ఒక భాగం అయిపోయింది. ఏది చేయలేకపోయినా ఉండగలరు కానీ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. అంటే ఇట్స్ అ ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఇప్పుడు ప్రధానమైన ఇష్యూ ఎక్కడ ఇండియాలో కాదు, ప్రపంచాల్లో దీని మీద పెద్ద ఎత్తున ఇంటలెక్చువల్స్ డిస్కషన్ జరుగుతుంది, డిబేట్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియా ప్రభావం భారీగా ఎక్కువైపోయి మరీ ముఖ్యంగా పిల్లల మీద ప్రభావం దుష్ఫలితాలను ఇస్తుంది సమాజం మీద అనేది ప్రధానమైన సైంటిఫిక్ రీజన్. దీని మీద పూర్తి స్థాయిలో డిస్కషన్ అయ్యి ప్రపంచ స్థాయిలో ఆస్ట్రేలియాలో దీని మీద ఫస్ట్ టైం బ్యాన్ పెట్టారు. ఫస్ట్ ఇన్ ద వరల్డ్. ఆస్ట్రేలియాలో బ్యాన్ పెట్టింది ఎప్పుడంటే 10th December 2025. ఓకే, ఈ పిల్లల మీద బ్యాన్ పెట్టారు. అయితే అందులో దాని ఫలితంగా ఎవరైతే దీని రూల్స్ని వైలేట్ చేసి ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వ్యవహరిస్తారో వాళ్ళకి తగిన చర్యలు తీసుకోవాలా. అది ఆస్ట్రేలియాలో పెట్టిన పాలసీ. ఒకసారి చూసినట్టయితే 4.7 మిలియన్ అకౌంట్స్ రిమూవ్ చేశారు అక్కడ. అంటే ఈ పాలసీ వైలేట్ చేసిన ఫేస్బుక్, ఇన్స్టా, టిక్టాక్ వీళ్ళందరికీ 16 years పిల్లలకి అక్కడ ఇంప్లిమెంట్ చేశారు. అంటే తల్లిదండ్రుల అనుమతి ఉన్నా పిల్లలు దీని మీద ఇందులో ఇన్వాల్వ్ కాకూడదు. ఓకే, ఇది ఆస్ట్రేలియా మోడల్ ఫస్ట్ వరల్డ్లో. తర్వాత ఇండోనేషియాలో ఇంప్లిమెంట్ చేశారు. సో ఇప్పుడు ఇండియాకు వచ్చేసరికి గతంలో రీసెంట్గా కొన్ని నెలల ముందు మద్రాస్ హైకోర్టు వాళ్ళు ఒక రికమెండేషన్ సెంట్రల్ గవర్నమెంట్ని అడిగారు. సోషల్ మీడియా ప్రభావం పిల్లల మీద భారీగా అడ్వర్స్ ఇంపాక్ట్ ఇస్తుంది, సమాజంలో దాని ప్రభావం పిల్లల ద్వారా సమాజం స్పాయిల్ అవుతుంది, దీని మీద ఒక నిర్ణయం తీసుకోమని మద్రాస్ హైకోర్టు రీసెంట్గా ఒక రికమెండేషన్ పంపించింది. ఓకే, ఇక మనం విషయానికి వస్తే మీరు ప్రస్తావించినట్టుగా ఆంధ్రప్రదేశ్లో నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 90 రోజుల్లోపు దీని మీద ఒక పాలసీ తీసుకొస్తాం, అది 13 years పిల్లల వరకు అని అనుకుంటున్నాం, 13 or 16 అనేది డిస్కస్ చేసి డిసైడ్ చేస్తాం అన్నారు. కోఇన్సిడెన్షియల్లీ నిన్న కర్ణాటకలో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. 16 years పిల్లల లోపు ఉన్న వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ అనేది విధి విధానాల ద్వారా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. అంటే ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఇన్ ఇండియా కర్ణాటక అని చెప్పవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ నిర్ణయం తీసుకోవాలని డెసిషన్ తీసుకున్నారు. సో ఎందుకు సోషల్ మీడియా పిల్లలకి బ్యాన్ చేయాలా? అసలు సోషల్ మీడియాని పిల్లలకి అలవాటు చేసింది, ఎడిక్ట్ చేసింది తల్లిదండ్రులు కాదా? పిల్లవాడు అన్నం తినడు, అరే ఫోన్ తీసుకుని అన్నం తినయ్యా, ఫోన్ ఎత్తా కాసేపు. స్కూల్కి వెళ్ళడు, ఫోన్ ఎత్తా స్కూల్కి వెళ్ళు. ఏడుస్తుంటాడు, ఫోన్ ఇస్తా కాసేపు చూడు. అంటే పిల్లల్ని మేనేజ్ చేసే టైం తల్లిదండ్రులకు ఉండట్లా. ఎందుకంటే మ్యాక్రో ఫ్యామిలీస్ పోని గతంలో ఉమ్మడి కుటుంబాలు, ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ వచ్చినాయి. తల్లి తండ్రి బిజీ, పొద్దున్నే వీళ్ళు ఆఫీస్ బాట, పిల్లవాడు బడి బాట, ఎప్పుడు వస్తారో తెలియదు ఇంటి బాట, మానవ సంబంధాలు క్షీణించిపోయి ఒకే ఇంట్లో కూర్చొని ఎదురెదురుగా వాట్సాప్ ఇచ్చి మాట్లాడుకుంటున్న సందర్భాల్లోకి వచ్చేసాం మనం. అంటే మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి సోషల్ మీడియా వల్ల. అదొక పార్ట్. పిల్లలు దీని వల్ల ప్రభావితం అయిపోయి తెలిసి తెలియని వయసులో మైండ్లో కొన్ని విధ్వంసకరమైన ఆలోచనలు చేసి పనికి రాకుండా పోతున్నారు. ప్రధానమైన బాగా ప్రభావం చూపుతుంది. కాబట్టి దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ సైబర్ బుల్లింగ్. దాని ప్రభావం పిల్లల మీద ఎక్కువ పడుతుంది. అంటే 30% కంటే ఎక్కువ టీనేజర్స్ ఆన్లైన్ వేధింపులకి గురవుతున్నారు దీని ప్రభావం వల్ల. అంతేకాకుండా రోజుకి 3 గంటల కంటే ఎక్కువ ఎవరైతే సోషల్ మీడియా చూస్తారో టీనేజర్స్ అండ్ బిలో వాళ్ళు ఎడిక్షన్కి అలవాటు పడుతున్నారు. అంటే ఇక అది లేకుండా ఉండలేరు. దానివల్ల సైంటిఫిక్గా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఏమొస్తున్నాయి అంటే ఇందులో 60% నిద్ర లేనితనం, అంటే నిద్ర రాదు, స్లీప్లెస్నెస్, అటువంటిది 60% వస్తున్నాయి ఇష్యూస్, సైకలాజికల్ ఇష్యూస్. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల ఎదుగుదల మీద ప్రభావం చూపుతుంది.
దాని మీద ఓవరాల్ గ్రోత్ మీద ప్రభావం చూపుతుంది. మెదడులో డైపోమైన్ అని ఒక రసాయనం రిలీజ్ చేస్తుంది ఈ సోషల్ మీడియా ఎడిక్ట్ అయిన వాళ్ళకి. డైపోమైన్ అనే రసాయనం రిలీజ్ చేయటం వల్ల అది డ్రగ్ ఎడిక్ట్ అయినట్టుగా బిహేవ్ చేస్తారు. అంటే పిల్లల్లో అంత ప్రభావం చూపుతుంది. ఎందుకు అంటే ఈ చిన్నపిల్లల్లో, అంటే చిన్నపిల్లలు ఏజ్ పిల్లల్లో ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనే ఒక ఇది ఉంటుంది. అంటే నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో మైండ్ ఉంటుంది. ఆ విధంగా ఉన్నప్పుడు మైండ్ ఈ సోషల్ మీడియా ప్రభావం వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. ఇంకొక అంశం ఏంటంటే 41% హై సోషల్ మీడియా యూజర్స్కి పూర్ మెంటల్ హెల్త్ ఉందనేది ఈ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చింది. దాని ఇంపాక్ట్స్ చెప్తున్నాను. 11% అడాల్సెంట్స్ ప్రాబ్లమాటిక్ సోషల్ మీడియా బిహేవియర్తో బాధపడుతున్నారు సైంటిఫిక్గా. సో ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు పిల్లల మీద సోషల్ మీడియా బ్యాన్ చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. కాకపోతే ఇప్పుడు ఛాలెంజెస్ ఏమున్నాయంటే బ్యాన్ ఎలా చేస్తారు అంటే పిల్లవాడు వేరే వాడి అకౌంట్తో సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని ఎలా అరికట్టగలరు? మరి తల్లిదండ్రులే ముందు సోషల్ మీడియాని ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లలకి. సహజంగా ఇళ్లలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశం, దాన్ని ఏ విధంగా అడ్రస్ చేస్తారు? మరి రైట్ టు ఎక్స్ప్రెషన్ ఉన్న రైట్ టు ప్రొటెక్షన్ కోసం ఆంక్షలు పెట్టవచ్చు కదా అని ఒకటి ఉంది. అయితే ఇంకొక అంశం ఏంటంటే ఈ పిల్లలు ఈ సోషల్ మీడియా వాడటం వల్ల డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా ఈ మైనర్ల పైన డేటా కంపెనీస్ వాళ్ళు వాణిజ్యపరంగా వాడుకోకూడదు. సో ఇప్పుడు జరుగుతుంది అది. దాన్ని ఎలా అడ్రస్ చేస్తారు? ఇవన్నీ అంశాల మీద మనం ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే బయోమెట్రిక్ పెడతారా, ఐడి పెడతారా, వెరిఫికేషను, అంటే పేరెంటల్ కన్సెంట్ లేకుండా కూడా ఆస్ట్రేలియాలో పెట్టినట్టు పెడతారా, డిజిటల్ సిగ్నేచర్ పెడతారా? మరి టెక్ కంపెనీస్, ఈ సోషల్ మీడియా ప్రొవైడర్స్ ఈ రూల్స్ని ఉల్లంఘిస్తే వాళ్ళ మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? అది వీళ్ళ కంట్రోల్లో ఉంటుందా ఉండదా? ఇన్ని అంశాల మీద ఒక ఛాలెంజెస్ ఇప్పుడు ఉన్నాయి ప్రస్తుతం. వాటిని ఏ విధంగా, అందుకే విధి విధానాలు రూపొందించే విషయంలో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంపాక్ట్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం వారి ఆలోచన ఏంటంటే అభివృద్ధి అంటే రోడ్లు వేయటం కాదు, మానసిక స్థితిని కాపాడటం, ప్రజల మానసిక స్థితిని కాపాడటం, హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్. ఆ విధంగా రావాలంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ పిల్లల మీద ఎక్కువ ఉంది కాబట్టి దాని నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో, సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే దాని ఇంప్లిమెంటేషన్లో కొన్ని ఇబ్బందులు, ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏ విధంగా అధిగమిస్తారు అనేది చూడాలా. పేరెంట్స్కి కూడా కొంత అవగాహన కార్యక్రమాలు ఎక్కువ పెట్టాలా, ఎందుకంటే ఫస్ట్ అక్కడ కంట్రోల్ చేయాలి. సో ఈ అన్ని అంశాలను ఏ విధంగా బయటికి తీసుకొస్తారు, దానివల్ల పిల్లలు భవిష్యత్తు ఇబ్బందికరంగా మారకుండా ఎలా ఉంటుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.